హాయ్ ఎవ్రీవన్, ఈరోజు బ్యాంక్ రీకన్సిలేషన్ స్టేట్మెంట్ థర్డ్ ప్రాబ్లం డిస్కస్ చేద్దాము. బ్యాంక్ రీకన్సిలేషన్ స్టేట్మెంట్ ప్రాబ్లం. ఫ్రమ్ ది ఫాలోయింగ్ పర్టికులర్స్ ప్రిపేర్ ఎ బ్యాంక్ రీకన్సిలేషన్ స్టేట్మెంట్ యాజ్ ఆన్ 31st December 2016. ది బ్యాంక్ ఓవర్ డ్రాఫ్ట్ యాజ్ పర్ క్యాష్ బుక్ వాజ్ ₹9,000 అని అంటే ఇంతకుముందు ప్రాబ్లంలో మనం ఫేవరబుల్ బ్యాలెన్స్ మనం చేసాము. ఫేవరబుల్ బ్యాలెన్స్ అని అంటే డిపాజిట్స్ ఎక్కువగా ఉండడం, రిసిప్ట్స్ ఎక్కువగా ఉండడం, అలాంటివన్నీ కూడా మనము ఫేవరబుల్ బ్యాలెన్స్ అంటాము. సో దానికోసం కొంచెం బ్రీఫ్గా డిస్కస్ చేద్దాము. సపోజ్ బిజినెస్ బ్యాంక్ అకౌంట్లో జీరో బ్యాలెన్స్ ఉంది అనుకుందాం. అప్పుడు జీరో బ్యాలెన్స్ ఉన్నప్పుడు ఈ బిజినెస్ ఏం చేస్తుందనంటే బ్యాంకు బిజినెస్కి ప్రొవైడ్ చేస్తుంది. జీరో బ్యాలెన్స్ ఉన్నప్పటికీ మనీ డ్రా చేసుకునే ఫెసిలిటీ ప్రొవైడ్ చేస్తుంది. అందుకని బిజినెస్ ఏం చేస్తుందనంటే బ్యాంక్లో నుండి సపోజ్ 1 lakh రూపీ డ్రా చేసింది అనుకున్నాం. సో 1 lakh రూపీ డ్రా చేస్తే అది -1 lakh మనకు చూపెడుతుంది. ఈ -1 lakh ఏమంటారంటే అన్ఫేవరబుల్ బ్యాలెన్స్ అంటారు. ఇది ఈ విధంగా బ్యాంక్ బిజినెస్కి ఓవర్ డ్రాఫ్ట్ ప్రొవైడ్ చేయడము, ఇది వన్ టైప్ ఆఫ్ లోన్గా ప్రొవైడ్ చేస్తుంది. ఇది బ్యాంక్ ఓవర్ డ్రాఫ్ట్ అంటే జీరో బ్యాలెన్స్ ఉన్నప్పటికీ బ్యాంక్లో నుండి అమౌంట్ డ్రా చేసే ఫెసిలిటీ బ్యాంకు ప్రొవైడ్ చేస్తుంది కాబట్టి అది మైనస్గా చూపెడుతుంది కాబట్టి అన్ఫేవరబుల్ బ్యాలెన్స్ ఆర్ ఓవర్ డ్రాఫ్ట్ బ్యాలెన్స్ అంటారు. సో ఇప్పుడు అర్థమైంది కదా ఓవర్ డ్రాఫ్ట్ బ్యాలెన్స్ అంటే. నెక్స్ట్ ఫేవరబుల్ బ్యాలెన్స్, అన్ఫేవరబుల్ బ్యాలెన్స్ అని అంటే క్యాష్ బుక్ డెబిట్ సైడ్ బ్యాలెన్స్ మోర్ అంటే రిసిప్ట్స్ ఎక్కువగా రావడము, రిసిప్ట్స్ ఇంక్రీజ్ అవ్వడము, అప్పుడు క్యాష్ బుక్లో డెబిట్ సైడ్ ఎక్కువగా చూపెట్టడము, క్రెడిట్ సైడ్ తక్కువగా ఉండడం. అదేవిధంగా పాస్బుక్ క్రెడిట్ బ్యాలెన్స్ మోర్, పాస్బుక్లో వచ్చేసరికి క్రెడిట్ బ్యాలెన్స్ ఇంక్రీజ్ అవ్వడం వలన మోర్ ఎక్కువగా చూపించడం జరుగుతుంది కాబట్టి ఇది ఫేవరబుల్ బ్యాలెన్స్. అంటే ఫేవరబుల్ బ్యాలెన్స్ అంటే క్యాష్ బుక్లో డెబిట్ సైడ్ ఇంక్రీజ్ అవ్వడము, అదేవిధంగా పాస్బుక్లో క్రెడిట్ వైపు ఇంక్రీజ్ అవ్వడం అంటే డిపాజిట్స్ ఇంక్రీజ్ అవ్వడం, ఇది ఫేవరబుల్ బ్యాలెన్స్ అంటారు. అంటే పాజిటివ్ బ్యాలెన్స్ అంటే రిసిప్ట్స్ బాగా ఇంక్రీజ్ అవ్వడము, డిపాజిట్స్ బాగా ఇంక్రీజ్ అవ్వడము పాస్బుక్లో, అందుకని ఇది ఫేవరబుల్ బ్యాలెన్స్. అన్ఫేవరబుల్ బ్యాలెన్స్ అని అంటే క్యాష్ బుక్ క్రెడిట్ బ్యాలెన్స్ మోర్, క్యాష్ బుక్లో క్రెడిట్ వైపు అంటే పేమెంట్స్ ఎక్కువగా పే చేయడము, ఇవ్వడము, ఇష్యూ చేయడము, అలాంటివన్నీ కూడా క్రెడిట్ వైపు ఎక్కువగా ఇంక్రీజ్ అవుతుంటాయి. అందుకని క్యాష్ బుక్ క్రెడిట్ బ్యాలెన్స్ మోర్ అని అంటారు. ఇది అన్ఫేవరబుల్ బ్యాలెన్స్. రిసిప్ట్స్ ఇంక్రీజ్ కాకపోవడం వలన, పేమెంట్స్ ఎక్కువగా జరగడం వలన ఇది క్రెడిట్ బ్యాలెన్స్ అని అంటారు. అదే పాస్బుక్లో వచ్చేసి పాస్బుక్ డెబిట్ సైడ్ బ్యాలెన్స్ మోర్, డెబిట్ సైడ్ అంటే విత్ డ్రాస్ మోర్ అంటే విత్ డ్రాస్ చాలా ఎక్కువగా చేయడము, డిపాజిట్స్ కన్నా విత్ డ్రాస్ ఎక్కువగా చేయడం వలన ఇది డెబిట్ బ్యాలెన్స్ పాస్బుక్లో అంటారు. అంటే ఈ క్యాష్ బుక్ పేమెంట్స్ ఎక్కువగా ఇంక్రీజ్ అవ్వడము, అదేవిధంగా పాస్బుక్లో వచ్చేసరికి విత్ డ్రాస్ ఎక్కువగా జరగడం వలన ఇది అన్ఫేవరబుల్ బ్యాలెన్స్ అంటారు. డిపాజిట్స్ కన్నా విత్ డ్రాస్ ఎక్కువ అవుతాయి కాబట్టి ఇది అన్ఫేవరబుల్. అదేవిధంగా క్యాష్ బుక్లో వచ్చేసి రిసిప్ట్స్ కన్నా పేమెంట్స్ ఎక్కువగా జరగడం వలన ఇది అన్ఫేవరబుల్ బ్యాలెన్స్ అంటారు. క్లియర్గా అర్థమైంది కదా. నెక్స్ట్ కాన్సెప్ట్కి వెళ్దాము. సో ఇంతకుముందు వీడియోలో నేను క్లియర్గా చెప్పాను మ్యాచ్ ఎలా చేయాలి, క్యాష్ బుక్ లేదా పాస్బుక్ని మ్యాచ్ చేయడం ఎలా. ఒకసారి మళ్ళీ చూద్దాము. ఫస్ట్ 4 టైప్స్ ఉంటాయి అని చెప్పాను. మనము బ్యాంక్ రీకన్సిలేషన్ 4 టైప్స్ ఉంటాయి. ఈ 4 టైప్స్ 2 టైప్స్గా మనం క్లాసిఫై చేసాము. అవి ఫస్ట్ వన్ బ్యాలెన్స్ యాజ్ పర్ క్యాష్ బుక్ అంటే ఫేవరబుల్ బ్యాలెన్స్, ఆర్ ఓవర్ డ్రాఫ్ట్ యాజ్ పర్ పాస్బుక్, ఇది అన్ఫేవరబుల్ బ్యాలెన్స్. మనం ఈ రెండింటికి ఫేవరబుల్ బ్యాలెన్స్, ఓవర్ డ్రాఫ్ట్
పాస్బుక్ అయినప్పటికీ రెండిటికి లెఫ్ట్ ఫింగర్ మాత్రమే ఇంక్రీజ్ చేయడం కానీ డిక్రీజ్ చేయడం కానీ యూజ్ చేస్తాము మ్యాచ్ చేయడానికి. సో అందుకని మూవ్ ఓన్లీ లెఫ్ట్ ఫింగర్ అంటే లెఫ్ట్ ఫింగర్ మనం ఏమి ఇండికేట్ చేసాము, క్యాష్ బుక్కి ఇండికేట్ చేసాము, అది ఇంక్రీజ్ కానీ లేదా డిక్రీజ్ కానీ. నెక్స్ట్ వచ్చేసి సెకండ్ వన్, బ్యాలెన్స్ యాజ్ పర్ పాస్బుక్ ఆర్ ఓవర్ డ్రాఫ్ట్ యాజ్ పర్ క్యాష్ బుక్. పాజిటివ్ పాస్బుక్ అయినప్పటికీ ఓవర్ డ్రాఫ్ట్ క్యాష్ బుక్ నెగటివ్ అయినప్పటికీ మనము ఏ ఫింగర్ ఇండికేట్ చేసామని అంటే రైట్ ఫింగర్ పాస్బుక్కి ఇండికేట్ చేసాము. ఇంక్రీజ్ చేయడానికి కానీ డిక్రీజ్ చేయడం కానీ మ్యాచ్ చేయడం కోసము ఇంక్రీజ్ డిక్రీజ్కి మనం రైట్ ఫింగర్ ఇండికేట్ చేసాము. ఇది చాలా జాగ్రత్తగా మీరు గుర్తుంచుకోవాలి. సో నెగటివ్ అని అంటే ఓవర్ డ్రాఫ్ట్ యాజ్ పర్ క్యాష్ బుక్. మనకు ప్రాబ్లంలో క్లియర్గా మనకి ఇచ్చాడు ది బ్యాంక్ ఓవర్ డ్రాఫ్ట్ యాజ్ పర్ క్యాష్ బుక్ ఇచ్చాడు కాబట్టి ఓవర్ డ్రాఫ్ట్ యాజ్ పర్ క్యాష్ బుక్ అని అంటే ప్రాబ్లంలో క్యాష్ బుక్ ఓవర్ డ్రాఫ్ట్ ఇచ్చినప్పుడు ఇమీడియట్గా మనం అజంప్షన్ చేసుకోవాలి బ్యాలెన్స్ యాజ్ పర్ పాస్బుక్ని మనం పాజిటివ్ పాస్బుక్ని తీసుకొని ఈ క్యాష్ బుక్కి మ్యాచ్ చేయడానికి మనము వాడతాము. ఇన్ కేస్ ఒకవేళ ఓవర్ డ్రాఫ్ట్ యాజ్ పర్ పాస్బుక్ అని ప్రాబ్లంలో ఇస్తే పాజిటివ్ పాస్బుక్ ఓవర్ డ్రాఫ్ట్ మైనస్లో ఇస్తే మనం పాజిటివ్ క్యాష్ బుక్ని తీసుకొని ఇంక్రీజ్ లేదా డిక్రీజ్ చేయడానికి ఈ పాస్బుక్ మ్యాచ్ చేయడానికి ఇంక్రీజ్ చేయడం డిక్రీజ్ చేయడానికి ఈ లెఫ్ట్ ఫింగర్ మనం యూజ్ చేస్తాము. అంటే క్లియర్గా మీకు అర్థం కావాలి. మైనస్ అని అంటే ఓవర్ డ్రాఫ్ట్ యాజ్ పర్ క్యాష్ బుక్ ఇచ్చినప్పుడు మనము క్యాష్ బుక్ ఇచ్చినప్పుడు మనం ఇమీడియట్గా పాస్బుక్ అజంప్షన్ చేసుకొని పాస్బుక్ తీసుకోవాలి. అంటే ఈ ప్రాబ్లంలో ఓవర్ డ్రాఫ్ట్ యాజ్ పర్ క్యాష్ బుక్ ఇచ్చాడు కాబట్టి పాస్బుక్ పాజిటివ్ తీసుకొని ఇంక్రీజ్ డిక్రీజ్ చేయడానికి మ్యాచ్ క్యాష్ బుక్కి మ్యాచ్ చేయడానికి ఇంక్రీజ్ డిక్రీజ్ చేయడానికి ఈ పాస్బుక్ వాడతాము. సో ఇప్పుడు క్లియర్గా అర్థమైంది కదా. నెక్స్ట్ మనం నెక్స్ట్ కాన్సెప్ట్కి వెళ్ళిపోదాం, ప్రాబ్లంకి వెళ్ళిపోదాం. సో ఈ ప్రాబ్లంలో ఇప్పుడు చూడండి మనకు బ్యాంక్ ఓవర్ డ్రాఫ్ట్ యాజ్ పర్ క్యాష్ బుక్ వాజ్ ₹9,000. ఓవర్ డ్రాఫ్ట్ యాజ్ పర్ 9,000 అని క్యాష్ బుక్ ఇచ్చాడు అంటే నెగటివ్ ఇచ్చాడు. అప్పుడు మనం ఇమీడియట్గా ఏం అజంప్షన్ చేసుకోవాలి, పాజిటివ్ పాస్బుక్ తీసుకొని ఇంక్రీజ్ లేదా డిక్రీజ్ చేయడానికి మనము మ్యాచ్ చేయడానికి వాడతాము. ఫస్ట్ ట్రాన్సాక్షన్ చూస్తాము. ఇంట్రెస్ట్ ఆన్ ఓవర్ డ్రాఫ్ట్ ఈజ్ ఎంటర్డ్ ఇన్ పాస్బుక్. ఇంట్రెస్ట్ ఆన్ ఓవర్ డ్రాఫ్ట్ ఈజ్ ఎంటర్డ్ ఇన్ పాస్బుక్ అని అంటే ఇక్కడ చూడండి ఇంట్రెస్ట్ ఆన్ ఓవర్ డ్రాఫ్ట్ ఈజ్ ఎంటర్డ్ ఇన్ పాస్బుక్లో ఇంట్రెస్ట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు బిజినెస్ ఏం చేసిందంటే బిజినెస్ ఏం చేసేదనంటే బ్యాంక్లో నుండి అమౌంట్ జీరో అమౌంట్ ఉన్నప్పటికీ బ్యాంక్లో నుండి అమౌంట్ డ్రా చేసింది. సో బ్యాంక్లో అమౌంట్ డ్రా చేసినప్పుడు వాళ్ళు మంత్లీ ఇంట్రెస్ట్ ఛార్జ్ చేస్తారు కాబట్టి ఇమీడియట్గా వాళ్ళు 1 month అయినప్పటికీ వాళ్ళు అమౌంట్ డ్రా చేశారు, బిజినెస్కి ఇన్ఫర్మేషన్ అందలేదు. సో అప్పుడు ఏం జరుగుతుంది, రెండు ఫస్ట్ ఇనిషియల్గా ఈక్వల్గా ఉంటాయి. క్యాష్ బుక్ కానీ పాస్బుక్ కానీ ఇనిషియల్గా సమానంగా ఉంటాయి. సో ఇంట్రెస్ట్ ఆన్ ఓవర్ డ్రాఫ్ట్ ఈజ్ ఎంటర్డ్ ఇన్ పాస్బుక్ అంటే బ్యాంకు ఎప్పుడైతే ఓవర్ డ్రాఫ్ట్ పైన ఇంట్రెస్ట్ ఛార్జ్ చేసిందో ఇమీడియట్గా బిజినెస్ పాస్బుక్లో నుండి అమౌంట్ విత్డ్రా అవుతుంది అనంటే అమౌంట్ డిక్రీజ్ అవుతుంది. సో ఇక్కడ పాస్బుక్ అదే విధంగా అలాగే ఉంటుంది. బిజినెస్కి ఆ ఇన్ఫర్మేషన్ పాస్ కాలేదు, వాళ్ళు స్టేట్మెంట్ తీసుకోలేదు కాబట్టి అలాగే ఉంటుంది. మ్యాచ్ చేయడానికి మనం ఏం చేస్తాము, అప్పుడు పాస్బుక్ని ఇంక్రీజ్ చేయాలి మనం మ్యాచ్ చేయడానికి. సో ఇక్కడ ఇంక్రీజ్ చేయాలి. సో ప్లస్ ఇక్కడ ప్లస్ అర్థమైంది కదా క్లియర్గా. నెక్స్ట్ అంటే ఈ ఇన్ఫర్మేషన్ బిజినెస్ నాట్ హ్యావింగ్ ఎనీ ఇన్ఫర్మేషన్ బట్ ఆఫ్టర్ స్టేట్మెంట్ కలెక్టెడ్ దే నో. స్టేట్మెంట్ తీసుకున్నప్పుడు ఇమీడియట్గా బిజినెస్ అకౌంటెంట్కి ఆ ఇన్ఫర్మేషన్ అందుతుంది, అప్పుడు వాళ్ళు చూసుకుంటారు. సో ఇక్కడ ఈ ట్రాన్సాక్షన్ని బట్టి ఇక్కడ పాస్బుక్లో డిక్రీజ్ అవుతుంది కానీ క్యాష్ బుక్లో నో ఎంట్రీగా ఉంటుంది. సో అప్పుడు ఇక్కడ ఇది అదే విధంగా ఉంటుంది, ఇక్కడ డిక్రీజ్ అవుతుంది, మ్యాచ్ చేయడానికి ఇంక్రీజ్ చేస్తాము. ఇప్పుడు మనం ప్లేస్ చేయాలి, అయిపోయేది.
నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ ప్రాబ్లంకు వెళ్ళిపోదాము. దట్ ఈజ్ బ్యాంక్ చార్జెస్ ఆర్ డెబిటెడ్ ఇన్ ద పాస్బుక్ ఓన్లీ ₹100. బ్యాంక్ చార్జెస్ డెబిటెడ్ ఇన్ పాస్బుక్ అంటే బ్యాంక్ ఏం చేస్తుందని అంటే కొన్ని చార్జెస్ బిజినెస్ పైన చేస్తుంది. ఆ చార్జెస్ ఏంటి అంటే చెక్ బౌన్స్ చార్జెస్ కానీ లేకుంటే లేకుంటే ఆ చెక్ బుక్ కానీ చెక్ బౌన్స్ కానీ ఈ వీటిపైన బ్యాంక్ చార్జెస్ చేస్తుంది. అంటే ఆన్లైన్ బ్యాంకింగ్ కానీ చెక్ బౌన్స్ కానీ లేకుంటే చెక్ బుక్ కానీ వీటిపైన బ్యాంక్ ఛార్జ్ చేస్తుంది. అప్పుడు బ్యాంక్ ఛార్జ్ చేసినప్పుడు పాస్బుక్లో విత్ డ్రా అవుతుంది, అంటే తగ్గించడం జరుగుతుంది. అప్పుడు ఈ ఇన్ఫర్మేషన్ బిజినెస్ అకౌంటెంట్కి తెలియకపోవడం వలన ఇక్కడ ఏమి ఎంట్రీ అంటే పేమెంట్స్ వైపు ఏమి ఎంట్రీ ఎంటర్ చేయడు, ఇక్కడ నో ఎంట్రీగా ఉంటుంది. సో మనం ఫింగరింగ్ మూమెంట్లో చూద్దాము. ఫస్ట్ బ్యాంక్ ఛార్జెస్ అంటే ఫస్ట్ ఇనిషియల్గా రెండు సమానంగా ఉంటాయి. బ్యాంక్ ఛార్జెస్ అని అంటే డెబిటెడ్ అని అంటే ఇది డెబిట్ వైపు, ఇది క్రెడిట్ వైపు. డెబిట్ వైపు వచ్చేసి విత్ డ్రాస్, క్రెడిట్ వైపు వచ్చి డిపాజిట్స్. సో బ్యాంక్ ఛార్జెస్ అన్నప్పుడు బ్యాంక్ ఏం చేస్తుంది, ఛార్జ్ చేసింది కాబట్టి చెక్ బౌన్స్ కానీ ఆన్లైన్ బ్యాంకింగ్ కానీ లేకుంటే చెక్ బుక్ కానీ వీటికి ఛార్జ్ చేస్తుంది కాబట్టి అమౌంట్ తగ్గిపోతుంది. విత్ డ్రా చేసింది పాస్బుక్లో బ్యాంకు, అప్పుడు తగ్గుతుంది. కానీ బిజినెస్ అకౌంటెంట్కి ఈ ఇన్ఫర్మేషన్ ఉండదు కాబట్టి క్యాష్ బుక్లో ఎంట్రీ చెయ్యడు, ఇక్కడ నో ఎంట్రీగా ఉంటుంది. అప్పుడు ఇక్కడ యాజ్ ఇట్ ఈస్గా ఉంటుంది, ఇక్కడ డిక్రీజ్ అవుతుంది. మనం మ్యాచ్ చేయడానికి ఇది ఇంక్రీజ్ చేయాలి. ఈ ఒక్క రైట్ ఫింగరే మనము ఇంక్రీజ్ చేయడానికి లేకుంటే డిక్రీజ్ చేయడానికి వాడతాము. ఎందుకనంటే మనం క్యాష్ బుక్ తీసుకున్నాం కాబట్టి. సో ఇది ఇంక్రీజ్ చేయాలి. సెకండ్ వన్ వచ్చేసి ఇంక్రీజ్ ప్లస్, సెకండ్ వన్ వచ్చి ప్లస్. సో బ్యాంక్ ఛార్జ్ చేసింది కాబట్టి బిజినెస్ అకౌంటెంట్కి ఇన్ఫర్మేషన్ లేదు కాబట్టి ఇక్కడ నో ఎంట్రీగా ఉంటుంది క్రెడిట్ వైపు అంటే పేమెంట్స్ వైపు. ఆ పాస్బుక్లో బ్యాంక్ విత్ డ్రా చేస్తుంది కాబట్టి డైరెక్ట్గా విత్ డ్రా చేస్తుంది కాబట్టి ఇక్కడ డిక్రీజ్ అవుతుంది. సో ఇది బిజినెస్కి ఎప్పుడు తెలుస్తుందంటే వాళ్ళు స్టేట్మెంట్ కలెక్షన్ చేసినప్పుడు ఈ ఇన్ఫర్మేషన్ వాళ్ళకి అందుతుంది. సో సెకండ్ వన్ ప్లస్ చేయాలి, ఫస్ట్ వన్ ప్లస్, సెకండ్ వన్ ప్లస్. ఇప్పుడు థర్డ్ ట్రాన్సాక్షన్ చూద్దాం. థర్డ్ ట్రాన్సాక్షన్ వచ్చేసి చెక్ ఇష్యూడ్ బట్ నాట్ క్యాష్డ్. చెక్ ఇష్యూ జరిగింది కానీ క్యాష్ అంటే విత్ డ్రా చేయలేదు. సో ఇక్కడ చూడండి, చెక్ ఇష్యూడ్ బట్ నాట్ కలెక్టెడ్ ఆర్ క్లియర్డ్ ₹3,000. సో ఇక్కడ ఏం చేసిండనంటే బిజినెస్ ఏం చేసేదనంటే చెక్ ఇష్యూ చేసింది. బిజినెస్ చెక్ సప్లయర్కి ఇష్యూ చేశాడు, గూడ్స్ కొన్నాడు కాబట్టి సప్లయర్ దగ్గర నుండి ఇమీడియట్గా చెక్ ఇష్యూ చేశాడు. చెక్ ఇష్యూ చేసినప్పుడు ఈ బిజినెస్ అకౌంటెంట్ ఏం చేస్తాడు, క్యాష్ బుక్లో క్రెడిట్ వైపు పేమెంట్ వైపు డిక్రీజ్ చేస్తాడు. చెక్ ఇష్యూ చేసిన వెంటనే డిక్రీజ్ చేస్తాడు. అంటే ఒక చెక్ బుక్లో నుండి ఒక స్లిప్ చింపి ఈ సప్లయర్కి సైన్ చేసేసి సప్లయర్కి ఇస్తాడు. సో ఇమీడియట్గా అది పేమెంట్ వైపు రాస్తాడు. కానీ పాస్బుక్లో నో ఎంట్రీగా ఉంటుంది. ఎందుకు నో ఎంట్రీగా ఉంటుందంటే ఈ సప్లయరు బ్యాంకులో ఆ చెక్ సబ్మిట్ చేయలేదు, డిపాజిట్ సబ్మిట్ చేయలేదు, విత్ డ్రా చేయడానికి వెళ్ళలేదు బ్యాంకుకి. సో విత్ డ్రా చేయడానికి బ్యాంకుకు వెళ్ళకపోవడం వల్ల బ్యాంకులో నో ఎంట్రీగా ఉంటుంది. సో ఫస్ట్ మనం ఇప్పుడు ఫింగర్ మూమెంట్లో ఫస్ట్ రెండు సమానంగా ఉంటాయి. ఎప్పుడైతే చెక్ ఇష్యూ చేశాడో బిజినెస్ ఏం చేస్తాడు, డిక్రీజ్ చేసుకుంటాడు ఆయన క్యాష్ బుక్లో పేమెంట్ వైపు. కానీ పాస్బుక్ అదే విధంగా అలాగే ఉంటుంది. ఉన్నప్పుడు మనకి ఇక్కడ మనం మ్యాచ్ చేయాలి కాబట్టి ఇది బ్యాంక్ రీకన్సిలేషన్, మనం మ్యాచ్ చేయాలి క్యాష్ బుక్ని పాస్బుక్ని. సో అందుకని మనం ఏం చేస్తాము, డిక్రీజ్ చేయాలి. ఇక్కడ డిక్రీజ్ అవుతుంది. డిక్రీజ్ చేస్తే రెండు మ్యాచ్ అయ్యాయి. సో థర్డ్ వన్ డిక్రీజ్. క్లియర్గా అర్థమైంది కదా. సో బిజినెస్ చెక్ ఇచ్చింది సప్లయర్కి, క్యాష్ బుక్లో బిజినెస్ అకౌంటెంట్ పేమెంట్ వైపు డిక్రీజ్ చేసుకున్నాడు. అదే సప్లయర్ బ్యాంకుకి వెళ్ళి బ్యాంకుకి వెళ్ళలేదు, బ్యాంకుకి వెళ్ళకపోవడం వల్ల విత్ డ్రా కాలేదు. సో అమౌంట్ అలాగే ఉంటుంది. అమౌంట్ అలాగే ఉన్నప్పుడు ఏం చేస్తుంది, అమౌంట్ ఇక్కడ డిక్రీజ్ అవుతుంది, ఇక్కడ
ఇక్కడ అమౌంట్ అలాగే ఉంటుంది కాబట్టి ఈ రెండు ఇన్ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి మ్యాచ్ చేయడానికి డిక్రీజ్ చేస్తాము, మ్యాచ్ అవుతుంది. సో సప్లయర్ డిడ్ నాట్ ప్రెజెంట్ చెక్ ఇన్ టు ద బ్యాంక్, ఈ నాట్ వెన్ టు బ్యాంకుకి వెళ్ళలేదు. సో అందుకని మనం ఇక్కడ థర్డ్ వన్ మనం మైనస్ చేస్తాము. నెక్స్ట్ ఫోర్త్ వన్ వచ్చేసి ఫోర్త్ ప్రాబ్లం, మళ్ళీ ఫోర్త్ ట్రాన్సాక్షన్ చూద్దాము. చెక్ పేడ్ ఇన్ టు ద బ్యాంక్ బట్ నాట్ క్లియర్డ్. చెక్ పేడ్ ఇన్ టు ద బ్యాంక్ బట్ నాట్ క్లియర్డ్ అంటే చెక్ బ్యాంకులో వేశాడు కానీ అది డిపాజిట్ వైపు అవ్వలేదు. సో అప్పుడు ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఈ బిజినెస్కి కస్టమరు చెక్ ఇచ్చాడు, చెక్ పేడ్ చేశాడు. ఎందుకంటే ఈ కస్టమరు బిజినెస్ దగ్గర గూడ్స్ కొన్నాడు కాబట్టి ఈ కస్టమరు చెక్ ఇచ్చాడు. సో చెక్ ఇచ్చిన వెంటనే బిజినెస్ అకౌంటెంట్ ఏం చేస్తాడు, క్యాష్ బుక్లో రిసిప్ట్ వైపు ఇంక్రీజ్ చేస్తాడు. రిసిప్ట్ వైపు ఇంక్రీజ్ చేయడం జరుగుతుంది. సో ఇంక్రీజ్ అయిన వెంటనే ఇక్కడ పాస్బుక్లో ఇంక్రీజ్ అవ్వదు, అంటే డిపాజిట్ అవ్వదు. ఎందుకు డిపాజిట్ అవ్వదు అని అంటే ఈ బిజినెస్ బ్యాంక్లో డిపాజిట్ చేసినప్పటికీ అది క్రెడిట్ కావాలంటే 2 లేదా 3 డేస్ పడుతుంది. అందుకని ఇది పాస్బుక్లో ఎంట్రీ జరగలేదు. సో అందుకని ఇక్కడ నో ఎంట్రీ. సో ఇక్కడ ఫింగర్ మూమెంట్లో ఏంటి, చెక్ పేడ్ ఇన్ టు ద బ్యాంక్. సో చెక్ బిజినెస్ అకౌంటెంట్ చెక్ పే చేసిన వెంటనే ఇమీడియట్గా క్యాష్ బుక్లో ఇంక్రీజ్ చేస్తాడు. కానీ ఇక్కడ పాస్బుక్లో అదేవిధంగా ఫస్ట్ ఎలాగుందో అలాగే ఉంటుంది. సో ఇక్కడ ఇన్ఫర్మేషన్ లేదు, ఎందుకంటే క్రెడిటెడ్ కాలేదు. 2 నుంచి 3 డేస్ పడుతుంది కాబట్టి ఒక చెక్ క్లియర్ కావాలంటే 2 నుంచి 3 డేస్ పడుతుంది కాబట్టి. సో ఇక్కడ ఇన్ఫర్మేషన్ లేదు కాబట్టి నో యాజ్ ఇట్ ఈస్గానే అలాగే ఉంది. ఇక్కడ ఇతను చెక్ డిపాజిట్ చేశాడు కాబట్టి క్యాష్ బుక్లో రిసిప్ట్ వైపు ఇంక్రీజ్ చేశాడు. సో ఇక్కడ డిఫరెన్స్ ఉంది కాబట్టి ఇది మ్యాచ్ చేయాలి కాబట్టి ఇంక్రీజ్ చేయాలి. పాస్బుక్ రెండు ఈక్వల్ అవుతుంది. సో ఫోర్త్ వన్ ప్లస్ చేయాలి. ఇప్పుడు నెక్స్ట్ అర్థమైంది కదా, ఒక చెక్ టు క్లియర్ ద చెక్ 2 or 3 days విల్ బీ హ్యాపెండ్. సో నాట్ క్లియర్డ్ అంటే 2 నుండి 3 రోజులు ఒక చెక్ క్లియర్ కావడానికి టైం పడుతుంది. సో అందుకని ఇక్కడ నో ఎంట్రీ. సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఫిఫ్త్ వన్ చూస్తాము. ఫిఫ్త్ వన్ ఇంట్రెస్ట్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ కలెక్టెడ్ బై ద బ్యాంక్ అండ్ క్రెడిటెడ్ ఇన్ ద పాస్బుక్ ₹2500. ఇంట్రెస్ట్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఈ బిజినెస్ కొన్ని షేర్స్ కానీ లేకుంటే ఎఫ్డీస్ కానీ ఇవి బ్యాంకులో ఉన్నప్పటికీ ఇమీడియట్గా వాటికి షేర్స్ పైన వాళ్ళకి ఇంట్రెస్ట్ వస్తుంది. ఆ ఇంట్రెస్ట్ ప్రతి నెల బ్యాంక్ ఇంక్రీజ్ చేస్తుంది. ఈ ఇన్ఫర్మేషన్ బిజినెస్ అకౌంటెంట్కి అందదు కాబట్టి ఈ రిసిప్ట్ వైపు ఎంట్రీ ఏమి కూడా ఉండదు. అందుకని ఇక్కడ నో ఎంట్రీ. కానీ పాస్బుక్లో ఇమీడియట్గా ఎప్పుడైతే ఇన్వెస్ట్మెంట్ పైన ఇంట్రెస్ట్ యాడ్ చేశారో ఇంక్రీజ్ చేశారో ఇమీడియట్గా డిపాజిట్స్ వైపు ఇంక్రీజ్ అవుతుంది. పాస్బుక్లో క్రెడిట్ వైపు డిపాజిట్ వైపు ఇంక్రీజ్ అవుతుంది. కానీ క్యాష్ బుక్లో రిసిప్ట్ వైపు డెబిట్ వైపు నో ఎంట్రీగా ఉంటుంది. సో ఇక్కడ వచ్చేసి ఇంట్రెస్ట్ ఫస్ట్ రెండు ఈక్వల్గా ఉంటాయి. సో ఎప్పుడైతే ఇంట్రెస్ట్ వస్తుందో ఇమీడియట్గా పాస్బుక్లో ఇంక్రీజ్ చేస్తారు. ఇక్కడ ఏమి ఇన్ఫర్మేషన్ లేదు కాబట్టి యాజ్ ఇట్ ఈజ్గా ఉంటుంది. సో మ్యాచ్ చేయడానికి దీన్ని డిక్రీజ్ చేయాలి. సో రెండు ఈక్వల్. సో ఇక్కడ మైనస్ చేయాలి. సో అర్థమైంది కదా, ఇంట్రెస్ట్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ అంటే బిజినెస్కు షేర్స్ కానీ ఎఫ్డీస్ కానీ ఉంటే వాళ్ళకి ప్రతి నెల యాడ్ అవుతుంది. సో యాడ్ అయినప్పుడు పాస్బుక్లో క్రెడిట్ వైపు డిపాజిట్ వైపు ఇంక్రీజ్ అవుతుంది. కానీ బిజినెస్ అకౌంటెంట్కి ఇన్ఫర్మేషన్ ఉండకపోవడం వలన రిసిప్ట్ వైపు ఇంక్రీజ్ చేయలేదు. సో రెండు డిఫరెన్స్ ఏర్పడ్డాయి. ఫస్ట్ సమానంగా ఉంటాయి, ఈక్వల్గా ఉంటాయి. కానీ ఇక్కడ ఇంట్రెస్ట్ ఎప్పుడైతే యాడ్ అయిందో ఇమీడియట్గా పాస్బుక్లో ఇంక్రీజ్ అవుతుంది. కానీ క్యాష్ బుక్లో ఇన్ఫర్మేషన్ లేదు కాబట్టి యాజ్ ఇట్ ఈస్గా ఉంటుంది. సో మ్యాచ్ చేయడానికి డిక్రీజ్ చేస్తాము, ఇక్కడ మైనస్. సో ఇక్కడ నో ఎంట్రీ. సో అర్థమైంది కదా, 5 ట్రాన్సాక్షన్స్ అన్ఫేవరబుల్ బ్యాలెన్స్. సో ఇప్పుడు ఈ విధంగా ప్రాబ్లం ఉంటుంది. ఒకసారి ఫార్మేట్లో చూద్దాము. బ్యాంక్ రీకన్సిలేషన్ యాజ్ ఆన్ 31st December 2016, పర్టికులర్స్ ఇన్నర్ కాలమ్ అవుటర్ కాలమ్. సో ఇక్కడ వచ్చేసి ఓవర్ డ్రాఫ్ట్ యాజ్ పర్ క్యాష్ బుక్, అవుటర్ కాలమ్ 9000. యాడ్ ఏ interest on overdraft is entered in
passbook 500. Second one, bank charges debited in passbook only 100 rupees. Check paid into the bank but not cleared 3000. ఇవన్నీ కూడా యాడ్ చేయాలి. 500 ప్లస్ 100 600, 600 ప్లస్ 3000 6300, 6300, 9000 యాడ్ చేస్తే 12600. మళ్ళీ లెస్ బిలో చెక్ ఇష్యూడ్ బట్ నాట్ క్లియర్డ్ ఆర్ ప్రెజెంటెడ్ 1000. ఇంట్రెస్ట్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ కలెక్టెడ్ బై ద బ్యాంక్ అండ్ క్రెడిటెడ్ ఇన్ ద పాస్బుక్ 2500. సో 1000 ప్లస్ 2500 3500. సో ఏ మైనస్ బి, ఇది బి, ఏ మైనస్ బి 12600 మైనస్ 3500 9100. అప్పుడు ఇక్కడ ఓవర్ డ్రాఫ్ట్ యాజ్ పర్ క్యాష్ బుక్ అన్నప్పుడు ఓవర్ డ్రాఫ్ట్ యాజ్ పర్ పాస్బుక్గా మనం రాస్తాము. ఒకవేళ ఇక్కడ మైనస్ అని వస్తే అప్పుడు మనము యాజ్ పర్ పాస్బుక్ అనేవి మనము పాజిటివ్లో చూపెడతాము. సో ఇక్కడ మనకు వచ్చింది కాబట్టి ఓవర్ డ్రాఫ్ట్ అన్నది వాడతాం. పాజిటివ్ వచ్చింది కాబట్టి ఇది నెగటివ్, ఇది పాజిటివ్ కాబట్టి ఓవర్ డ్రాఫ్ట్ యాజ్ పర్ పాస్బుక్ ఏ మైనస్ బి 12600 ఏ మైనస్ 3500 బి ఈజ్ ఈక్వల్ టు 9100. అర్థమైంది కదా? క్లియర్. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో పాస్బుక్ చూస్తాము. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.